హలో అండి. నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి. అందుకే ఇంటి వంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. నేను మీ రాజ్యలక్ష్మి, లక్ష్మీప్రియ వెజ్ కుకింగ్ వీడియోస్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీగా, ఈజీగా చేసుకునే ఒక స్నాక్ ఐటమ్ అయితే చేసి చూపిస్తానండి. అన్ని ఇంట్లో ఉండే వస్తువులతోటే చేసి పెట్టొచ్చు. పిల్లలు ఏదైనా స్నాక్ చేయమని అడిగినప్పుడు ఈ విధంగా గోధుమ పిండి అలాగే మెంతి కూరతో చక్కగా చేసి పెట్టొచ్చు. ఇది హెల్దీ అయిన స్నాక్ ఐటమ్ అండి. డీప్ ఫ్రైడ్ ఐటమ్ అయినా కూడా అంత నూనె పీల్చదు. అలాగే గోధుమ పిండి అలాగే మెంతి కూరతో చేస్తున్నాం కాబట్టి ఇది పిల్లలకే కాదు పెద్దలకు కూడా చాలా మంచి స్నాక్. టీ టైంలో చక్కగా తినొచ్చు. మనము టీ తాగుతూ బిస్కెట్స్ తింటుంటాం కదా, దాని బదులు ఈ విధంగా చేసి పెట్టండి. పిల్లలే కాదు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. టీతో పాటు చక్కగా తింటారు. ఇది డయాబెటిక్ పేషెంట్లకు కూడా చాలా మంచిది. గోధుమ పిండి అలాగే మెంతి కూరతో చేస్తున్నాం కాబట్టి పిల్లలకే కాదు పెద్దలకు కూడా చాలా హెల్దీ ఫుడ్ అండి. ఒక్కసారి చేసి పెట్టారంటే 20 రోజుల వరకు నిలవ ఉంటుంది. క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఈజీగా కూడా చేసుకోవచ్చు. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం 2 కప్పుల మెంతికూర అయితే తీసుకున్నానండి. ఈ విధంగా శుభ్రంగా కడిగేసుకుని ఆకాకు తెంపుకుని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి మందపాటి మూకుట్లో వేసుకుని ఈ మెంతికూరని ముందుగా వేయించుకోవాలి. మెంతికూర చాలా చేదు ఉంటుంది కదండి, అందుకని కొద్దిగా వేయించుకుంటే ఆ చేదుదనం పోతుంది. అలాగే పిండిలో కూడా బాగా కలుస్తుంది. అందుకని చెప్పేసి మనము చపాతీలా చేసుకోవటానికి వీలుగా ఉంటుంది ముందుగా కాస్త వేయించి పెట్టుకుంటే. అందుకని బాగా ఎర్రగా వేపక్కర్లేదు, కొద్దిగా దగ్గర పడితే చాలండి. ఈ స్టేజ్లో స్టవ్ కట్టేసి చల్లారనివ్వాలి. తర్వాత ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలండి. 1/2 కప్పు శనగపిండి తీసుకోవాలి. 1/2 కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. 1 టీ స్పూన్ వాము వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను. తర్వాత ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు 1 టీ స్పూన్ వేసుకున్నాను. తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న మెంతి కూర అంతా కూడా ఇందులో వేసి కలుపుకోవాలి. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, ఈజీగా చేసుకోవచ్చు, టేస్టీగా కూడా ఉంటుంది. స్టవ్ పైన చిన్న కడాయి పెట్టి దానిలో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి కానీ బటర్ కానీ నూనె కానీ వేసి బాగా మరిగించిన తర్వాత అందులో 1/4 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఈ చెక్కాలకి ఇంగువ చాలా బాగుంటుందండి. గోధుమ పిండి మెంతి కూర అప్పాలకి ఈ ఇంగువ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. మెంతి కూరలో కూడా కొద్దిగా తడి ఉంటుంది కదండి, ఆ తడి అంతా కూడా పిండికి పట్టేటట్టు కలుపుకోవాలి. నేను బటర్ వేసుకున్నానండి, 30 గ్రాముల దాకా వేసుకున్నాను. ఇదంతా కూడా పిండికి పట్టేటట్టు బాగా కలిపేసుకోవాలి. బటర్ లేకపోతే నెయ్యి అన్నా వేసుకోవచ్చండి, లేదు అంటే నూనె కాచైనా పోసుకోవచ్చు. మెంతి కూర తడి అలాగే కొద్దిగా నూనె కూడా వేసాము, బటర్ కూడా వేసాం కదండి, ఇదంతా కూడా పిండికి బాగా పట్టేసుకుని కొద్దిగా తడి పొడిగా కనిపిస్తుంది. ఇలా గట్టిగా నొక్కి చూస్తే ముద్ద అవుతుంది. ఈ స్టేజ్లో మనము కొద్దిగా వేడి నీళ్లు పోస్తూ కలుపుకోవాలండి. గోరువెచ్చగా ఉన్న నీళ్ళని పోస్తూ ఇలా చపాతీ పిండి కంటే కాస్త గట్టిగా ముద్దలా చేసుకోవాలి. ఇందులో నువ్వులు వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ల నువ్వులు అయితే వేసుకోవాలి. నువ్వుల టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ముందు వేసుకోలేదు, ఒత్తేటప్పుడు అద్దుకుంటాను, మీకు ముందుగానే వేసుకోమని చెప్తున్నాను. నువ్వులు వేసుకోవాలని అనుకుంటే పిండి తడుపుకునేటప్పుడు వేసుకోవాలి. ఇదంతా ఒక చిన్న గిన్నెలో పెట్టేసుకుంటున్నానండి. తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టి. తర్వాత కావాల్సినంత సైజులో చపాతీలా ఒత్తుకోవాలి. కొద్దిగా పిండి చల్లుకుని నేను ఇక్కడ 3-4 ముద్దలు చేసుకున్నాను. తడిపి పెట్టిన పిండిని ఒక ముద్ద తీసుకుని ఈ విధంగా పీట పైన పొడి పిండి వేసుకుని ఈ విధంగా రొట్టెల కర్రతో చపాతీలో ఒత్తేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా ఒత్తుకోవాలండి. మరీ మందం వస్తే వేగేటప్పుడు క్రిస్పీగా రావు, మెత్తగా వస్తాయి. మరీ సన్నగా వస్తే అంత టేస్టీ ఉండవు. వేసిన పదార్థాలన్నీ కూడా మాడిపోతాయి. కావాల్సిన షేప్లో మనము ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇలా షార్ప్గా ఉన్న చిన్న బౌల్ తీసుకున్నాను నేను, ఎడ్జ్ షార్ప్గా ఉంది, దాంతో ఈ విధంగా కట్ చేస్తున్నాను. రౌండ్ షేప్ వచ్చేటట్టు
కటోరీ తీసుకుని దాంతో ఆ రొట్టె పైన ఒత్తితే షేప్ అయితే వచ్చేసింది. మిగతా పిండి ఎక్సెస్ పిండి తీసేసి మళ్ళీ ఒకసారి రొట్టె చేసుకొని మళ్ళీ అదేవిధంగా ఫోర్క్తో అలా గుచ్చుకోవాలి. తర్వాత గుండ్రంగా వచ్చేటట్టు అలా నొక్కేసుకోవాలండి. అంతే అండి. ఈ విధంగా కావాల్సినన్ని అప్పాలు అయితే చేసుకోవాలి. గోధుమ పిండి మెంతికూర అప్పాలు. తర్వాత మిగతా పిండిని కూడా అదే విధంగా చేసేసుకోవాలి. ఏ షేప్ అయినా చేసుకోవచ్చండి. రౌండ్గా రావడం కోసం నేను ఆ కటోరీ సహాయంతో గుండ్రంగా వచ్చేటట్టు కట్ చేసుకున్నాను. ఇప్పుడు బిస్కెట్ షేప్లో, స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. పిల్లలకి అట్రాక్షన్ కోసం వాళ్ళకి కావాల్సిన షేప్లో మీరు కట్ చేసి నూనెలో వేయించి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా చాకు సహాయంతో స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నానండి. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. డైమండ్ షేప్ కానీ, ట్రయాంగిల్ షేప్ కానీ, రెక్టాంగిల్ షేప్ కానీ ఏ షేప్ అయినా కట్ చేసుకుని సమ్మర్లో కానీ, వింటర్లో కానీ ఎప్పుడైనా ఈ స్నాక్ చాలా బాగుంటుందండి తినడానికి. పిల్లలకి బాక్స్లో స్నాక్స్ లాగా కూడా పెట్టచ్చు. బయట నుంచి కొనకుండా బిస్కెట్లు అవి ఈ విధంగా చేసి పెట్టారంటే పిల్లలకి చాలా హెల్తీ ఫుడ్ పెట్టినట్టు అవుతుంది. మనం మెంతికూర, గోధుమ పిండి ఇవన్నీ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కదండి. తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చేసుకున్నవన్నీ కూడా ఇలాగా దోరగా వేయించుకోవాలి. అంతే అండి. ఇవి కరకరలాడుతూ 15 నుంచి 20 రోజుల వరకు నిల్వ ఉంటాయి. అలాగే డయాబెటిక్ పేషెంట్స్ కూడా చాలా మంచివండి. ఈ బిస్కెట్స్ అనండి, అప్పాలనండి ఏవైనా అనొచ్చు ఈ స్నాక్ని. అంతే అండి. అస్సలు నూనె పీల్చవు. ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే ఈ మెంతికూర గోధుమ పిండి అప్పాలు మీకు ఎలా అనిపించినాయో కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోలు మరికొద్ది మందికి రీచ్ అవుతాయి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. చక్కగా మనము బియ్యపిండి అప్పాలు చేస్తాం చూడండి, అలాగే ఉంటాయి. కాకపోతే ఇవి అంతకంటే రుచిగా కూడా ఉంటాయి. పిల్లలకి అంతకంటే హెల్తీ బాగా కుదిరాయండి. సూపర్గా వచ్చాయి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.